ఎప్పుడు ఏడ్చిండు? మీరు బస్సు ఎక్కి ఫోన్ చేయండి మరి. రాను లేట్ అవుతుంది, 1 అవుతుంది. ఇదే మా వాడు ఏడుతుండే, ఎమోషనల్ అయిపోయిండు. ఎప్పుడు వదిలిపెట్టి పోయేది కాదాయా, నేనేం అనలేను, బాగానే చూసుకుంటాలే. కానీ మళ్ళీ రేపు ఆరం రండి, రేపు ఆధారం కూడా 5 చేస్తా రండి ఒకసారి. ఏంది బాధ? ఇంకా ఏడగా వాళ్ళు ఏం రాష్ట్రం దాటిపోవట్లేదు, విజయవాడ వెళ్తుంది. రా వెళ్దా. సరే మీ ఇద్దరు ఎంత నవ్వుతున్నారు ఏంది? మీరు మీ అమ్మ కానీ మీ అయ్యోళ్ళ కానీ వచ్చినప్పుడు ఆడట్లా, మేము అంతే. మాకు ఎమోషనల్స్ ఉంటాయి, మాకు బాధలు ఉంటాయి, మగ పిల్లలైనా. ఏం బాబాయ్? ఆదాయంలో వచ్చినాయి ఇవ్వాలి ఎందుకు? రేపు ఒక రోజు ఉండి ఆదివారం పోయి సోమవారం వంక ఇంకా సరేలే వెళ్ళండి మరి అని సర్దుకున్నారా? చెప్పారా పిల్లలు? జాగ్రత్త చెప్పారా? జాగ్రత్త చూసుకుంటారు. ఎప్పుడు వస్తాను మరి? 10 రోజులు రాండి, చూసుకోవడానికి రాండి. వస్తా పోదాం అన్నాడు వారం కోసం. పోయి ఆడ పోయి ఫోన్ చేయండి మరి నాకు. విజయవాడేగా ఫోన్ చెప్పారా? అన్నకు ఫోన్ చేసి సార్కి ఫోన్ చేశారా? రమ్మన్నాడా? అన్ని అవసరాలు మరి. రూమ్ ఎంత అట్ట మరి సామాను ఎన్ని అట్ట తీసుకుపోతారు? ఒక మూటేనా? మీ ఇద్దరు వరకేగా? సరే. అరే మీ చిన్నాన్న వెళ్తుంది, నిన్ను ఎత్తుకున్నారు ఎవరు? మళ్ళీ ఎవరిని ఎత్తుకోవడం మళ్ళీ ఏమైందిలే. తిన్నావా? మా బాబాయ్ లేదా బయలుదేరుతా ఉన్నారు. ఇంకా వెళ్ళే ముందు వాళ్ళ అన్నయ్యకి అంటే మా నాన్నకి అలానే వాళ్ళ వద్దునికి చెప్పుకొని ఇంకా బయలుదేరుతున్నారు అనమాట మా బాబాయ్లు. ఏందంట? ఏం కావాలి చెప్పురా నాకు. నీ చెప్పిండే అన్నా? ఏం చదువుతుండు? జాగ్రత్తగానే ఉంటాలే, ఎందుకు ఎన్ని మాటలు చదువుతున్నా? జాగ్రత్త చూసుకుంటాగా. వాడికి ఆ సెల్లు బాగా చేయించుకుంటాడంటే బాగా చెప్పి నేను 1500 పంపిస్తా. సెల్ తీసుకుపోను, అది తీసుకుని పోతున్నా. ఇంకో సెల్ ఆడుంది, అది కాము పోయిందా? అది బాగా చేసుకుంటాడు అంటున్నా. సరేలే, 1500 చెప్తాను. అది బాగా చేసుకోవడం వల్ల అది కొత్త సెల్ ఇప్పిస్తాలే. చెప్పాను నాన్న వాళ్ళకి? చెప్పా. అమ్మ కూడా చెప్పాను. మీరు ఎండ పడుతుంది నాకు ఇప్పటికి ఎన్ని 20 మాటలు చెప్పిండు. అన్న వెళ్ళొస్తా అని. ఏం కావాలరా? పండు సామాన్ ఆటోలో పెట్టుకున్నారా? ఒక మూటేలే. ఏం మహేంద్ర ఎడుతున్నావు బాబాయ్?
పాండి రాజు మన కూడా బస్ స్టాండ్ దాకా వెళ్ళొద్దాం పండి. ఒక్క మాట లేపా మా పెద్ద వచ్చింది ఇప్పుడే వచ్చింది. ఏం పని మీరు వచ్చారు మీరు అనుకుంటా వస్తున్నామా చెప్తున్నామా హాయ్ చెప్పండి తర్వాత ఏ మరి పార్టీ ఏంది సెలబ్రేషన్ మరి. మా అక్క వాళ్ళు రీసెంట్గా ఒక ఇల్లు కట్టారండి మా ఊర్లో. అది దానికి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా, దర్వాజులు కిటికీలు అవన్నీ తెచ్చుకోవడానికి వచ్చారులే. ఒకసారి ఇంకా మా బాబాయ్ ఆటో వచ్చింది. ఇంకా ఈ ఆటోలో సామాన్ వేసుకొని వినకొండ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్తారు. ఇంకా పోయి వదిలిపెట్టొద్దాం మా బాబాయ్ వాళ్ళని మధ్యాహ్నం. వాడు తీయాలి పుట్టినరోజు మళ్ళీ పెద్దోడిది. సాయంత్రం చికెన్ బిర్యానీ ఏమన్నమంటున్నా, సాయంత్రం ఉంది ఫంక్షన్ అని. రండి రండి మరి పద. కాళ్ళకి చెప్పులేదు సాజ్గా, చెప్పులు కొనుక్కుందాంపా. అందరం బయలుదేరుతున్నామండి. వెళ్ళి మా చిన్నమ్మని వదిలిపెట్టి ఇంకా సాజ్ బాబుది బర్త్డే సెలబ్రేషన్ ఉంది కదా, దానికి సంబంధించినవి బట్టలను, కేకు, తర్వాత ఇంట్లో సరుకులు ఇవన్నీ తీసుకోవాల్సినవండి. అన్నీ తీసుకోవాలి. అజయ్ ఏం బొడ్డు ఏడుతుండు. సరే సువాసన నిద్రపోతుందిగా. ఆయన అంతేలే, విజయవాడ కొడతాలి, విజయవాడ తీసుకోవచ్చు. మీరు పోయేటప్పుడైనా మమ్మల్ని అడుగుతున్నారమ్మా తల్లి. ఇదేందా బాత్రూమ్ రాండి, ఎక్కండి ఎక్కండి. ఏ రారా ఆటో ఆటో వెళ్తుందిరా, ఎక్కుదాం. బాబాయ్ ఆటో తాతయ్యది పడుద్దిరా. వచ్చేటప్పుడు ఆటో పెట్టుకుని వస్తాం. దీవెన వాళ్ళు, మహేంద్ర వాళ్ళు, మేము కూడా ఉన్నాంగా. బండి వేసుకుని వస్తున్నారా? సరే వెళ్దాం పా మరి బైక్ వేసుకొని. బస్ స్టాండ్ కాడికేనా? ఆడుంటారా అండి మరి. పోరా నాన్న పో. బండి మళ్ళీ ఇటు తిప్పుతుంది ఎందుకురా? ఇంకా బాండి. ఓకేనండి, ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే వినకొండ బస్ స్టాండ్. మా చిన్నమ్మలు వచ్చేసారంట. త్వరగా వెళ్ళి మా చిన్నమ్మను పంపించి ఇంకా సాస్ బాబు జరగాల్సిన పుట్టినరోజు సంబంధించిన షాపింగ్ చేద్దాము. ఏరు మా రానారా, ఎక్కారా బస్సు? విజయవాడ నాన్ స్టాప్. ఏర్రా చిన్నమ్మలు? మహేంద్ర బాధపడుతుందా? బాబేగా కొడతలే. నెంబర్ నాకు కావడం కదా. అయిపోయిందా? తీసుకున్నా బండి తాళం. జాగ్రత్త మీరు, పిల్లోడు జాగ్రత్తయ్యా. సరేలే బాబాయ్, బాగానే ఉంటాయి. మేము పోతా ముందు బట్టలు, పిల్లలకి బట్టలను, ఇంట్లో సరుకులు ఏం లేవులే. తీసుకొని ఇద్దరం వెళ్ళి తీసుకొని వెళ్తాను. మేము వచ్చే రోజు బండి ఉందిగా, నలుగురు వెళ్ళండి. పోయి జియో మార్ట్లో పోయి సరుకులు తీసుకొని పిల్లలు బట్టలు తీసుకొని కేక్ తీసుకొని వెళ్తాం. కేకుని సాయం చేస్తాం అంటారా? నాన్న కూడా తీసుకొస్తాను వాళ్ళే. సరే బాగా పండి మరి. ఎన్నో కొంత ఆయన కొన్నంత నాకు పార్టీ పంపిస్తున్నావు. సరే అటైతే నాకు పార్టీ కూడా పోతున్నావు. అంత దారుణం. ఇప్పుడే డబ్బులు ఇచ్చిన 1000. నీ డబ్బులు నీకు ఇస్తాగానేమో.
రండి రేపు వాడు పుట్టినరోజు రేపు ఆధారం కాకుండా పై చదవం రండి. ఎప్పుడు ఉండకుండా ఒకసారి వచ్చుకోండి. వచ్చిపోతుంది మరి నాకు పార్టీ ఇచ్చి పిల్లడికి వాళ్ళకి ఫోన్ ఇంటికి చేరినాక ఇంటికి వెళ్ళి అని చెప్పి ఫోన్ నెంబర్ చెప్పు, 200 కొడతాను, వేసుకో దెబ్బ. ఫ్రీ రాదు, నేను పోయి నైట్ వేసుకుంటాను, బస్సులో కూర్చుంటా. పట్టుకో జాగ్రత్త. ఏమన్నా అమ్మాయి ఈ కాడే వచ్చి అమ్మాయిని కూర్చోబెట్టు ఆనందంగానే. నేను పాంగన డబ్బులు పంపిస్తాను నీ పను, వాడికి గ్యాస్కి పంపిస్తాను, ఈ పట్టాను, సరుకులు ఇప్పి వాడికి. చూసుకుంటా నువ్వు చూసుకో ఎక్కడ ఏదో ఒక ముద్దు పెట్టి ఎప్పుడు ఏడ్చిండు. మీరు బస్సు ఎక్కి ఫోన్ చేయండి మరి. రాను లేట్ అవుతుంది, 1 అవుతుంది. ఇదే మా వాడు ఏడుతుండే, ఎమోషనల్ అయిపోయిండు. ఎప్పుడు వదిలిపెట్టి పోయేవాళ్ళు కాదాయా, నేనేమన్నా నేను బాగానే చూసుకుంటాలే కానీ. మళ్ళీ రేపు ఆరం రండి, రేపు ఆధారం పై చేస్తుంది రండి ఒకసారి. బంగారం తీసుకొస్తాను. ఏంది బాధ ఇంకా ఏడగా వాళ్ళు ఏం రాష్ట్రం దాటిపోవట్లేదు, విజయవాడ వెళ్తుంది రా, వెళ్దా మనశ్శాంతికి పంపి. సరే మీ ఇద్దరు ఎంత నవ్వుతున్నారు ఏంది? మీరు మీ అమ్మల కానీ మీ అయ్యోళ్ళ కానీ వచ్చినప్పుడు ఆడట్లా, మేము అంతే. మాకు ఎమోషనల్స్ ఉంటాయి, మాకు బాధలు ఉంటాయి, మగ పిల్లలైనా. వెళ్దాం ఇంకా, పోయి బస్సు వచ్చింది, ఇదిగో విజయవాడ బస్సే. మీరు ఎక్కడ మరి మేము వెళ్తున్నా? మంచులు తాగుతారా? వాళ్ళు కొనేరా పాత మీరు తీసుకుంటాను. వాడికి సరుకులు బియ్యం అయ్యి నేను గ్యాస్ పంపిస్తాను, నేను చూసుకుంటాలే బాబాయ్. జాగ్రత్త. ఆ అమ్మాయి పొయ్యి మీద అక్కడికి వెళ్ళినాక ఫోన్ చేయండి. ఆ అమ్మాయి పొయ్యి మీద వండుకోలేదు, గ్యాస్ బుక్ చేస్తాలే, మనకాడైనా వండుకునేదిలే. సరేలే, రాజ్యం అర్థం చేసుకుంటారు కదా. బండి మాత్రం నాని ఎవరికి బాకు చెప్పండి ఆవిడకి. నేను సత్తెనపల్లి పోగేటప్పుడు బండి మాత్రం అది ఇచ్చి పంపివ్వకు. సరేలే, రోజుకు పంపివ్వాలి. మాకేమో కళ్ళెం నీళ్ళు వస్తాయి. కళ్యాణ్ నీళ్ళు వచ్చేది. నేను వస్తాలే కొన్ని రోజులు అయినాక, తర్వాత తీసుకుని వస్తాను. వాళ్ళు తాగేది అందులో కూలీలు, మీరు తీసుకుని పోండి. మీ కాలం జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్త. జాగ్రత్తగా మంచిగా సెల్ బాగా చెప్పి వేసుకుంటా, కానీ సెల్ బాగా చెప్పి 10 నెంబర్లు కట్టాలి. 10 నెంబర్లు సెల్ బాగా అన్నా ఆగన్నా, అది విజయవాడ బస్సేనా? తీస్తున్నారులే, ఎందుకు పట్టు, చాలా పడతాయి దాంట్లో. రాజే మన వెళ్దాం, పాండి లేట్ అవుతుంది మరి. ఇంకా వాళ్ళు ఎక్కుతారు కానీ బస్సు. ఏంది రా వెళ్ళవుతాం మళ్ళీ మరి. పాండి పాండి ఇంకా వాళ్ళు ఎక్కుతారు కానీ. ఓకేనండి, ఇప్పటికే వీడియో చాలా ఎంత అయిపోయింది. సాస్ బాబు సెలబ్రేషన్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా బాగుండిపోతుంది. డోంట్ మిస్ ఇట్. అలానే కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు సెలబ్రేషన్ మాత్రం మోత మోగిపోతుంది.
వెళ్దామంటారా ఫస్ట్ జియో మార్ట్ నుంచి ఇంకా సాస్ షాపింగ్, తర్వాత కేకు, తర్వాత చికెన్, మటన్, బాస్మతి రైస్ ఇవన్నీ చూసుకుందాం. ఏంది రాజీ మూలకం ఏంది? ముందేముంది తినాలా? కొబ్బరి బాండానా? తాగండి మరి.